ఎల్లమ్మ జాతరకు వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం స్వామివారికి వస్త్ర సమర్పణ జరుగుతుంది. మీరు కూడా స్వామివారికి వస్త్రాలు ఉన్నటువంటి వాళ్ళు సమర్పించండి, లేనటువంటి వాళ్ళు అక్షతలు సమర్పించండి. దివం వస్త్రాన్ని పవిత్రమిటిగా ఏదైనా శుభకార్యం చేసేటువంటి సందర్భంలో చక్కగా అందరూ కూడా ఆవుకు పూజ చేస్తూ ఉంటారు. దాన్ని వృషోత్సర్జనము అని చెప్తారు. పూర్వకాలంలో మనందరికీ కూడా తెలుసును. దేనికైనా సాక్ష్యం కావాలి కదా, అలా ఆ విధంగా సాక్షిభూతాన్ని ఏర్పాటు చేసుకొని సాక్ష్యముగా మహాసంకల్పాన్ని సాక్ష్యముగా చేసుకొని మనం చేసేటువంటిది కన్యాదానం. ఆ ప్రక్రియ ఇప్పుడు మనం ప్రారంభం చేస్తున్నాము. ఆ ప్రక్రియ అందరూ కూడా శ్రద్ధాలువులై చెప్పుకుంటూ కన్యాదానంగా మన మనస్సు అనేటువంటి యొక్క చిత్తముని భగవంతుడికి అర్పణ చేయడమే కన్యాదానం. ఆ ప్రక్రియను మనమందరూ కూడా చేద్దాం. కన్యాదానం ఏదైనా దానం చేయాలి అని అంటే ఆ దానానికి సాత్పుణ్యత కలగాలి అని అంటే అది ఒట్టిగా చేయకూడదు. అందుకే ఏం చేస్తారు, అందరూ కన్యాదానం చేస్తూ దారపోతగా ముక్కు పుడకో ఉంగరమో ఏదో పెట్టి చేస్తారు. అంటే ఎట్లా చేయాలంటే కన్యాదానం అంటే కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమదే, పైన తల నుంచి కింద పాదాల వరకు ఎన్ని రకాలైనటువంటి ఆభరణాలు ధరించి ఉంటారో అమ్మాయిలు అన్ని రకాలైనటువంటి ఆభరణాలని పెట్టి మనం కన్యాదానం చేయాలి. అట్లు చేస్తున్నట్టుగా భావన చేయండి. కానీ యథోచితమైనటువంటి దక్షిణ చేతిలో పట్టుకొని కన్యాదాన సమయంలో సమర్పణ చేతులు మహాసంకల్ప మంత్ర పఠనం ప్రారంభమవుతూ ఉంటుంది. శ్రద్ధగా సేవిస్తూ వింటూ ఉండండి. మీ దగ్గరకు వచ్చినప్పుడు కన్యాదానాన్ని చేతులు దాకా కన్యాదానహితమైనటువంటి యథోచితమైనటువంటి దక్షిణ పట్టుకొని వదిలిపెడుతురు. ఒక్కొక్క చుక్క నీరు వేస్తూ ఉంటారు. మీ అందరి తరఫు నుంచి ఇక్కడ కన్యాదానం జరుగుతూ ఉంటుంది. మహాసంకల్పం అరానంద వీర్యస్య శ్రీరాజరాజనస్య అనేక కోటి బ్రహ్మాండానామే కరమే ప్రకృతి బ్రహ్మాండ కరండ మండలే ఉపరితలే మహానాలాయమాన భైరాజరాజపనా మండల మండితే పుండరేక వామన కముదాంజన పుష్పదం దార్వభౌమద ప్రతీకాగ్రస్తం లోకాలోక జలాబలజతే శంభో ప్లక్తరాత్మరాత్మభక్తీరామృతే ప్రవృతి పుణ్యవత్తరే ప్రకాశతే భరవదాన్న భారదాఖ్య నవవర్షేరిదే ప్రత్యేకన్నవరహత్యోజనే విద్దారిదే భారతకింపురుహూలావృతరు భద్రాత్మవేదమాలా నామక నవఖండ మండితే దండక విద్యాదండక బదరికా నహుద కుహదేవరారుగాజ్ఞరణ్యాయుదే మహాగరుర్హాకారే పంచాశత్కోటి విత్తీర్ణ భూమండలే దక్షయోజన విస్తీర్ణ జంబోద్వీపే సుమేరునిజలహేన కోట హిమాచలాన హరివరిహింపరి సమృద్ధయోత్తరత్వనే చేతిబంధమలజాతలయోరుత్తరే
सहस्रयोजन विकृते वर्गवृषे वर्गगण्डे प्रजापतिक्षेत्रे कर्मभूमो अयोध्याकाशे दुरुक्षेत्र गया प्रयोगकान्ति श्रीरङ्गत्री वेङ्कटाचलादि पुण्यक्षेत्रैः विराजते तो होमुच्चरेकाया पूर्वरिभागे भूप्रवृत्तिशोरविवृत्त्यत्वात्रिंशत्सहस्रयोजनमूर्तिविद्यारूप्य दक्षिणदिग्भागे श्रीभूभुजावल्लिकात्रान्तवीनक्षनाभद्रावलीलान्तरोरुप्य श्रीमराजनाराजनस्य नाभिरोधे विराजमानस्य भगवदुत्पत्तिहेतोः परब्रह्मणः भृगुपुरत्वरः परेत्य तेषां मध्ये कारणब्रह्मणः परमाजुर्वर्षशतं सदत्थेयाले प्रथमवर्षे प्रथमवारे प्रथमवक्तेभ्यः द्वितीयेयामे तृतीये मुहूर्ते भगवराहकल्प सावित्रिकल्पानां मध्ये श्रीशेषवराहकल्पे स्वारोचितोत्तमनाम तदेव तथाक्षदैव सावर्णिदाक्ष ब्रह्मणोद्रधार्मणोद्य भौम्याजमन्वन्तरे समध्यगसप्तमे वराहनारसिंह वामन भार्गव राघव कृष्ण गौधकल्पित सावरदेशो नवमे बौद्धावतारे महायुगे सप्तदशलक्ष अष्टाविंशति सहस्र परिमिते द्वादशलक्षाधन्नावदे सहस्रवदे मिले त्रेतायुगे जाते लक्ष चतुष्षष्टि सहस्र परिमिते द्वापरयुगे जाते चतुर्लक्षात्रिंशत्सहस्रपरिमिते कलियुगे प्रदोपादे विक्रमार्गजालिवाहन विजयाभिनन्दन नागार्जुन शिक्षके चतुर्देये शालिवाहन सुखे वर्तमान व्यवहारे कथान्द्रमानेन भगवान् हेतुबन्धते राममध्ये श्री विष्णुरामनन्दरे उत्तरायणे भगवन्देव विश्वनाथे एकारस्यां सुमृदो वादरे वादरः भौम्यवादरे युगवादरे युगनक्षत्रे शुभयो वृषभो एवेन्द्रविदे निमित्ताय अस्यां శోభాదేవో కన్యాదాన సంకల్పాన్ని మీ అందరికీ కూడా చెప్తాము. అందరూ కలిసి చెప్పండి చెప్పండి. మమ మమ అనాది అనాధి అవిద్య అవిద్య వాసనయ వాసనయ ప్రవర్తమానే అవర్తమానే అస్మిన్ అస్మిన్ సంసార చక్రే సంసారచక్రే మహతి మహతే నానాయోనిషు నానాయోనిషు జనిత్వా ఏనాపి మమ మమ భాగ్య భాగ్య విశేషేణ విశేషేణ ఇదానీం ఇదా మనుష్య జన్మ జన్మ బ్రహ్మ ప్రభృతి జన్మ ప్రభృతి ఏతత్ జనపర్యంతం కృతానాం నవవిధాన మహాపాతక ఉపపాతక సత్యః అతనోదన వార శ్రీమన్నారాయణ కైంకర్యరూపం కన్యాదానం అహం కరిష్యే శ్రీదేవి గోదాదేవి నామక కన్యకాం శ్రీ రంగనాథ స్వామినః కన్యాదానం అహం కరిష్యే కన్యాదాన సమయే గోపురుణ్య సాలగ్రామదానాన్ని కరిష్యే కన్యాదాన సమయే గోపురుణ్య సాలగ్రామదానాన్ని కరిష్యే. మీ అందరి దగ్గరికి స్వామి వస్తారు. ఆ అక్షతలు పుష్పము ఆ యొక్క పాత్రలో వదిలిపెట్టండి. కన్యాదాన హితంగా అంటే ఒట్టుగానే కన్యాదానం చేయకూడదు కనుక గోదానం. ఈరోజు మనం ఆవును కొనాలంటే కొని దానం ఇవ్వాలంటే ఇవ్వలేం. మరి భూదానం అది కూడా ఇవ్వలేము. హిరణ్యం బంగారం అది అసలే ఇవ్వలేము. మరి సాలగ్రామదానం అది అంతకన్నా ఇవ్వలేము. ఆ అన్నిటి దానాల ప్రత్యామ్నాయంగా మీ చేతిలో యథోచితమైనటువంటి దక్షిణ పెట్టుకొని కన్యాదాన హితంగా దక్షిణాదానాన్ని సమర్పణ చేయండి. జై శ్రీనారాయణ, జై లక్ష్మీనారాయణ. పడుకున్నారు అందరు. ప్రసాదాలు ఇంకా రాలేదు. జై లక్ష్మీనారాయణ, జై లక్ష్మీనారాయణ. గోదారంగనాథ్కి
ऐसा बोल दो भूदेवी जय 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 ऐसा ఇక్కడ కళ్యాణము ఇవాళ సంక్రాంతి ప్లస్ భోగి కలిసి రావడం వల్ల చాలా మంది ఆన్లైన్లో పార్టిసిపేట్ చేశారు. చాలా మంది వాళ్ళ హితోధికంగా సహాయాన్ని అందజేశారు. తర్వాత అందరూ గోత్రనామాలతోటి వారి వారి స్థానాల్లో కూర్చొని చేసుకుంటామని చెప్పారు. అందుకని మనకి హాల్లో చాలా తక్కువ మంది కనిపిస్తారు. ఇలాంటి రోజున మనం గోదాదేవిని ఆరాధన చేయడము అంటే గోదాదేవి అనగానే అందరికీ ఏమి గుర్తొస్తుంది? గో అంటే గోవు, గోవింద, గోవింద, గోవు. తులసి నుంచి ఉద్భవించింది. తులసి యొక్క మొదలులో ఆ గోదాదేవి యొక్క దర్శనము లభించింది. ఎందుకంటే ఆవిడ అయోనిజ. ఎప్పుడు శ్రీహరి గర్భాంతర దోషాలని అనుభవిస్తాడు కానీ మహాలక్ష్మి కానీ పిరాట్టి కానీ అంటే అమ్మవారు కానీ ఎప్పుడూ కూడా గర్భావాస దోషాలని అనుభవించకుండా ఎప్పుడు తను అయోనిజగా జన్మిస్తుంది. అంటే ఎవరికి పుట్టకుండా జన్మిస్తుంది. భూమి మీద తాను జన్మించాలనుకున్నది తరువుగా సీతాదేవిలాగా జన్మనెత్తినట్టుగా అలాగే గోదాదేవిగా కూడా జన్మనెత్తింది ఆ తల్లి. అయితే అమ్మవారు చాలా చోట్ల గోవింద అని చెప్పి పిలుస్తూ ఉంటుంది స్వామిని. ఎందుకు మనం గోవింద అని కీర్తించాలా? అవసరమా? మనం గోవింద అనకపోతే ఆయన మనకి పలకడా? అంటే కనుక గోవింద అన్నప్పుడు స్వామిని పిలుస్తూ పిలుస్తూ స్వామి గోవు తీసుకో అని చెప్పినట్టు అనమాట. గోవింద గోవింద అంటే నేను గోవుని నీకు ఇస్తాను రా రా అంటే స్వామి వెనక్కి తిరిగి చూస్తాడట. అందుకని గోవింద గోవింద అని పిలుస్తూ ఉంటుంది. ఒక పాసురంలో అమ్మవారు స్వామి యొక్క కేశములని అంటే స్వామి యొక్క జుట్టుని కేశవ అని పిలుస్తుంది. కేశవ అంటే ఆయన కేశాలు ఎలాంటివి అని అంటే గనక ఇలా ఎగురుతూ మేఘాల్లాగా ఉంటాయట. అంత పెద్ద జుట్టు కలిగిన వాడట స్వామి. ఆ స్వామి యొక్క జుట్టుని చూస్తే స్త్రీ యొక్క జుట్టుని కూడా తక్కువగా మనం మెచ్చుకోవాల్సి వస్తుంట. అందుకని ఆ స్వామి జుట్టు చాలా పెద్దదిట. ఈ సంసారం అనే సాగరం మనం దాటడానికి మనకి ఎప్పుడూ ఇహంలో మీరు ఏ వయసుకైనా రండి, మీకు ఏదో ఒక కోరిక ఖచ్చితంగా ఉంటుంది, ఏదో ఒక మోహము ఖచ్చితంగా ఉంటుంది. ఈ వయసు అయిపోయింది కదా, నేను సంపాదించడం మానేద్దాము, కూర్చొని తిందాము, వేరే వాళ్ళకి అప్పచెప్తాము అనే ఆలోచన మంచం మీద ఉన్న మనిషికి కూడా రాదు. ఎందుకంటే నేను అందరినీ కలుస్తూనే ఉంటాను కాబట్టి చెప్తున్నాను. చూసినప్పుడు ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. అంటే మా మనవడు బాగా పనిచేస్తాడా, మా మనవడు బాగా డబ్బు సంపాదిస్తాడా, మా మనవడు ఏమన్నా చేస్తాడా, లేకపోతే మా అబ్బాయి ఇవన్నీ చూసుకోగలుగుతాడా, మా కోడలు పనికొస్తుందా, ఇలాగా ఆలోచిస్తారు. కానీ ఆఖరికి మనం ఒక వయసు అయిన తర్వాత అయినా భగవానుణ్ణి పొందాలి అనే ఆలోచన రాదు. భగవానుని పొందాలనే ఆలోచన ఏ వయసుకి వస్తే అది సబబు అంటే కనుక చాలా మంది నేను గ్రామాల్లో కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే 60 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత భగవానుణ్ణి ఆరాధన చేయడానికి ఉద్యుక్తమైన సమయము అంటారు. కానీ మన చిన్ని గోదాదేవి తన వయసు చాలా చిన్నది. ఎందుకనంటే ఎప్పుడు కూడా కన్యాదాన ఫలము లభించాలి అంటే కనుక మీకెవ్వరికి కన్యాదాన ఫలం లభిస్తుందా అంటే లభించదనే చెప్పాలి శాస్త్రపరంగా. ఎలా అంటే గనక 8 సంవత్సరముల వయసులో ఉన్న కన్యని కన్యాదానము చేస్తేనే కన్యాదాన ఫలము లభిస్తుంది. ఇలాంటి రోజున 8 సంవత్సరముల యొక్క కన్యని కనుక కన్యాదానం చేస్తే మనల్ని ఫస్ట్ పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళిపోతారు. కాబట్టి మనకి ఎవరికి కన్యాదాన ఫలము దొరకదు. అయితే మనకి కన్యాదాన ఫలము ఎప్పుడు దొరుకుతుంది? చాలా మందికి కూతురు ఉండాలని వీల్లేదు. చాలా మంది యొక్క కన్యాదానం వారి చేతుల మీదుగా జరుగుతుందనే నమ్మకమూ లేదు. అలాంటి సమయాలలో గనక ఈ కన్యాదాన ఫలము లభించాలి అంటే గనక భగవానుడి యొక్క కళ్యాణము, భగవానుడే మనల్ని ఉద్ధరించేవాడు అని చెప్పి గోదాదేవి తన చిన్న ప్రాయంలో చిన్న వయసులోనే తెలుసుకుంది. అయితే గోదాదేవి తిరుప్పాయి అని చేసింది కాబట్టి అందరూ ఏమనుకుంటారంటే ఇది గోదాదేవికి సంబంధించిన సాంప్రదాయము, శ్రీ వైష్ణవులకి మాత్రమే సంబంధించిన సాంప్రదాయము, మిగతా వాళ్ళకి సంబంధించినది కాదు
అని అనుకుంటూ ఉంటారు. కానీ భగవానుడిని పొందడానికి, మోక్షం పొందడానికి వయస్సుతో కానీ, కులముతో కానీ, మతముతో కానీ, అలాగే స్త్రీ పురుష భేదముతో కానీ సంబంధమే లేదు. ప్రతి జీవికి మోక్షం కావాలి. మోక్షము అవసరం లేని జీవి ప్రపంచంలోనే లేదు. అయితే పరమాత్మ మనల్ని పొందాలి అనుకున్నాడు కాబట్టి మనకి భగవంతుడి గురించి ఆలోచించే అవకాశాన్ని ఇస్తాట. అంటే నీకు ఒక ఆచార్యుడిని ఇస్తాట. ఆచార్యుడిని ఇచ్చి ఆచార్యుడి ద్వారా నీకు ఉపదేశం ఇస్తాట. ఏంటి? ఒక చిన్న మంత్రం, ఏదో అష్టాక్షరి మంత్రం అవ్వచ్చు, లేకపోతే వాసుదేవ మంత్రం అవ్వచ్చు, ఏదో ఒక మంత్రం, ఒక చిన్న మంత్రం ఇస్తాడు. అది ఎన్ని అక్షరాలు ఉంటుంది? ఉంటే ద్వాదశాక్షరి ఉంటుంది, లేకపోతే అష్టాక్షరి ఉంటుంది, లేకపోతే పంచాక్షరి ఉంటుంది. అయితే ఈ 4, 5 అక్షరాలు, 8 అక్షరాలు, 12 అక్షరాలతో మనం భగవానుడిని పొందుతామా అంటే గనక భగవానుడు మంత్రానికి బందీ అంట. యశోదాదేవికి శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలా బందీయో అలాగా మంత్రానికి ఆ కృష్ణ పరమాత్ముడు బందీ అట. అందుకని భగవానుడు మనల్ని పొందాలనుకున్నాడు. మనం భగవానుడిని పొందాలనుకున్నామంటే అది చాలా తప్పు అన్నమాట. ఎందుకంటే అక్కడ నీ అహం కనిపిస్తూ ఉంటుంది. నేను భగవానుడిని పొందాలనుకున్నాను అంటే నా అహంకారం కనిపిస్తుంది. దాంట్లో నాకు అహంకారమే ఉంటే గనక ఇలాంటి రోజున నేను ఈ కార్యక్రమం చేయగలిగేదాన్నే కాదు. భగవానుడు చేయించుకోవాలనుకున్నాడు కాబట్టి ఈ కార్యక్రమం జరిగింది. భగవానుడు మిమ్మల్ని చూడాలనుకున్నాడు కాబట్టి మీరు అందరూ వచ్చారు. భగవానుడు మిమ్మల్ని పొందాలనుకున్నారు కాబట్టి ఇక్కడ ఉండి ఈ వేద మంత్ర ఉచ్చారణ వింటున్నారు. వినడమే కాకుండా ఆయనని తన్మయత్వంతో చూడగలుగుతున్నారు. అంటే ఇక్కడ కోరుకుంది మిమ్మల్ని ఎవరు? సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు. ఇది మీరు నమ్ముతారా? నమ్మరా? నమ్ముతారా? నమ్మరా? నమ్మేవాళ్ళు చేతులెట్టండి, నమ్మని వాళ్ళు చేతులు నింపేయండి. నేనైతే పూర్తిగా నమ్ముతున్నాను. లేకపోతే నాకు ఇంట్లో ఏదైనా పని ఉంటుంది, నేను రాలేను. అందరికీ పనులు ఉంటాయి, పనులు ఉండవని ఎవరు అన్నారు. అయితే అమ్మవారు 5 లక్షల మందితోటి ఏకాంతంలో ఎక్కడ తిరుప్పావై చేయలేదు. 5 lakhs members తోటి గోదాదేవి తిరుప్పావైని పాడింది, భగవానుడికి వినిపించింది, కృష్ణుణ్ణి లేపింది, నంద యశోదల్ని కూడా లేపింది. ఇక్కడ నందుడే ఆచార్యుడు, యశోదాదేవియే మంత్రము, కృష్ణుడే ఆ పరమాత్ముడు. వీరిద్దరిని పట్టుకుంటే గనక ఈ అమ్మవారు దొరుకుతుంది. అయితే మనమే వెళ్ళిపోయి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయి కూర్చొని స్వామి నాకు మోక్షం ఇయ్యి, నేను వచ్చాను నన్ను చూడు అంటే కనుక పరమాత్ముడు మనల్ని చూస్తాడా? చూడడు. ఒక్కదానిలో వచ్చావు కదా, కాసేపు ఉండు, నెమ్మదిగా అవుతు కానీ అక్కడ కూర్చో, అలా ఉండు అని చెప్పి మనల్ని వదిలేస్తాట. మనకి 12 మంది ఆళ్వార్లు అయితే తన తండ్రి ఒక ఆళ్వారు, తను ఒక ఆళ్వారు అవడంతో 10 మంది ఆళ్వార్లని వరుసగా నిద్రలేపుతుంది. నిద్రలేపి వారి అందరి ద్వారా భగవానుడిని పొందాలనుకుంటుంది. అంటే ఏంటి? ఆచార్య శరణాగతి ఎలా చేయాలో నేర్పిస్తుంది తల్లి. ఆచార్యుని యొక్క శరణాగతి చేసిన తర్వాత ఎవరిని లేపాలి? మా ఇంటికి రావాలంటే ద్వారపాలకుని అడగాలి కదా. మనం ఒక సీఎం ఆఫీస్కి వెళ్తాము, ఫస్ట్ మనకి ఏం కావాలి? పర్మిషన్ కావాలి సీఎంని కలవడానికి. అంటే ఒక ద్వారపాలకుడి యొక్క పర్మిషన్ కావాలి మనకి. ఆ పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి ద్వారపాలకుడిని నిద్రలేపుతుంది. వాళ్ళని నిద్రలేపి ఊరుకుంటుందా? మనకి నెక్స్ట్ మినిస్టర్ కావాలి కాబట్టి బలరాముడిని నిద్రలేపుతుంది. బలరాముడిని నిద్రలేపి ఆ నంద యశోదల్ని కూడా నిద్రలేపుతుంది. అక్కడ బలరాముడిని కీర్తిస్తుంది. మన పని అవ్వాలంటే కీర్తించాలి కదా. అందుకని బలరాముడిని ఏమని కీర్తిస్తుంది అంటే, ఆదిశేషుడు అయ్యా నీవు, నీ అవతారమే గొప్పది, నీవు కాబట్టి ప్రతి అవతారంలో స్వామిని అనుసరించి ఉంటున్నావు అని ఆయన్ని కూడా కీర్తిస్తుంది. ఆయన్ని కీర్తించడమే కాకుండా నందుని యశోదని ఏం చెప్తుంది యశోదాదేవికి? ఎంత అదృష్టమైన జన్మమ్మ నీది, నువ్వు ఆ స్వామిని, ఆ పరమాత్మని 9 మాసాలు మోసి కని కనకపోయినా చక్కగా పెంచి ఆయన యొక్క అల్లరి చేష్టలని చూస్తూ ప్రతి క్షణం నిన్ను నువ్వు మైమర్చిపోవడమే కాకుండా ముల్లోకాలని కూడా దర్శనం చేసుకున్నావు. అంటే నీ యొక్క వైభవమే వైభవము, ఈ వైభవము సృష్టి ఉన్నంత కాలము ఉంటుంది అని చెప్పి గోదాదేవి ప్రతి పాసురంలో చెప్తూ ఉంటుంది. ఓంగి ఉలగలంద ఉత్తమం పేర్పాడి అంటుంది. అంటే ఆయన యొక్క వామన అవతారాన్ని కీర్తిస్తుంది. గోవు అంటే ఏంటి? భూమి. గోవు ఉంటే భూమి, భూమి ఉంటే గోవు ఉండాలి. లేకపోతే
భూమి మీద సరి అయిన సంరక్షణ జరగదు. అందుకని మనకి వేద మంత్రాల్లో కూడా ఏమని చెప్తారు, గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు అంటారు. గోవు బ్రాహ్మణుడు ఎక్కడైతే బాగుంటాడో అక్కడ లోకాలన్నీ సుఖంగా ఉంటాయి అని చెప్తారు. అయితే ఈ గోవు బాగుంటే భూమి బాగుంటుంది. అయితే ఈ గోవుని ఉద్ధరించిన వాడెవరు, భూమిని ఉద్ధరించిన వాడెవరు? పరమాత్ముడే. ఎలాగా? వామనావతారంలో వచ్చి బలి చక్రవర్తి నుంచి ప్రపంచాన్ని, సృష్టిని, అన్ని లోకాన్ని కాపాడడానికి దానము పట్టాడు భూమిని. కాబట్టి ఈ భూమికి అధిపతి ఎవరయ్యారు? పరమాత్మ అయ్యాడు. కాబట్టి ఆయన గోవిందుడయ్యాడు. అదే కాకుండా ఆయన వామన అవతారంలో ఇలా చేస్తే, వరాహ అవతారంలో భూమి ప్రళయంలో మునిగిపోతే ఆ భూమిని తాను ఎత్తి ఆ భూమిని ఉద్ధరించిన వాడు కాబట్టి ఆయన యొక్క వరాహ అవతారాన్ని కీర్తిస్తుంది. తర్వాత ఆయనని వామనావతారంలో కీర్తించింది, తర్వాత కృష్ణావతారాన్ని కీర్తించింది. ఇలా అనేక నామాలతోటి ఆయనని కీర్తిస్తూ ఉంటే గోవు అంటే శబ్దము కూడా. శబ్దము అనేసరికి ఏంటి? గోవు అంబా అని పిలిస్తే అక్కడున్న నెగిటివ్ ఎనర్జీ పోతుందిట. ఆ నెగిటివ్ ఎనర్జీ పోవడానికి గోవు అక్కడ ఉండాలిట. అందుకని గోవుని ఒకసారి మనం దర్శించుకుంటే మన చుట్టూ మంచి వైబ్రేషన్ వచ్చి పాజిటివ్ ఎనర్జీ బాగా ప్రొడ్యూస్ అవుతుందిట. అందుకని ఒక్కసారైనా మనం గోవు దర్శనానికి వారానికి వెళ్ళాలి, లేకపోతే రోజు గోవుని దర్శించుకోవాలి అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉండేవాళ్ళు. అందుకని మన పెరట్లో గోవు ఉండేది, వాటి రోజున గోవులు ఉండట్లేదు. ఎక్కడ ఊళ్ళో గోవు ఉండడమే కష్టంగా ఉంది, పెరట్లో గోవు చాలా దూరం. ఎందుకంటే గది దొరకదు. ఈ హైదరాబాద్లో వాళ్ళకి చేసేవాళ్ళు లేరు, గోవు పెట్టుకోవడానికి స్థలమే లేదు. అయితే ఆ గోవు యొక్క శబ్దము ఎవరు అంటే కనుక హయగ్రీవ స్వామి అంట. ఈ హయగ్రీవ స్వామి మంత్రాలకే మంత్రము, మంత్రాల యొక్క శబ్దానికి అర్థము. అలాంటి ఆ హయగ్రీవ స్వామిని కూడా కీర్తిస్తుంది. అమ్మవారు ఏ అవతారాన్ని వదలలేదేమో, ప్రతి అవతారాన్ని కీర్తించింది, ప్రతి ఆచార్యుని కీర్తించింది. అలా మనల్ని ఎలా ఆశ్రయించాలంటే, నువ్వు ఇది వేరనుకుంటున్నావేమో, అది వేరనుకుంటున్నావేమో, ఈ అవతారం ఇంకోటి అనుకుంటున్నావేమో, అలా ఏమీ లేదు. ప్రతి అవతారము ఆ శ్రీహరే. ఆయనని ఆరాధించండి. ఆరాధించడానికి కావలసిన సమయం ఏంటి? మార్గశీర్ష మాసంలో వచ్చే ధనుర్ సంక్రమణము. ధనుస్ సంక్రమణం అంటే సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించి ఉండగా ఈ కాలము ఎందుకు ధనుస్సుని ఎంచుకుంది? అది ఓంకారం లాగా ఉంటుంది. ఆ ధనుస్సుని గనక మనం ఎప్పుడైతే అనుసంధానం చేస్తామో చక్కగా ఆ ఏమికి వెళ్ళి గుచ్చుకుంటుంది. అందుకని అప్పుడు పరమాత్మను పొందుతాం. మన ఏమేంటి? జీవిగా పుట్టిన ప్రతి వ్యక్తి యొక్క ఏమేంటి? అందరూ ఏమనుకుంటారంటే ఎంజాయ్ చేయడానికి పుట్టామనుకుంటారు, లేదా జీవితంలో ఇంకేదో సాధించడానికి పుట్టామనుకుంటారు. కానీ ఎన్ని జన్మలెత్తినా మళ్ళీ పరమాత్మనే చేరాలి. పరమాత్ముని చేరడానికే ఈ జీవి మళ్ళీ 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 పుడుతుంది తప్ప పరమాత్ముని చేరకుండా ఉండడానికి కాదు. అది తెలుసుకున్న నాడు మీ జీవితం భగవంతుడు మిమ్మల్ని పొందాలనుకున్నాడని తెలుసుకోండి. అది మీలో ఆ ప్రేరణ కలిగిన రోజు భగవానుడికి మీరు ఇంకా దగ్గరయ్యారని తెలుసుకోండి. ఇది గోదాదేవి మనకి చెప్పాలనుకుంది. అందుకని అనేక సంఘాలుగా ఇప్పటికీ గోదాదేవి యొక్క ఆరాధన జరుగుతూనే ఉంది. తిరుప్పారు గానం చేస్తూనే ఉన్నారు, చాలా చోట్ల కళ్యాణాలు చేస్తూనే ఉన్నారు. ఇది 30 రోజులు దీక్షగా చేస్తే తీరని కోరిక అంటూ భూమి మీద లేనే లేదు. కనీసం ఈ కోరిక ఆ కోరిక కాదు, పరమపద నాదుడే మీ సొంతం అవుతాడు. అలాంటప్పుడు ప్రతి కోరిక మీదే అవుతుంది. ఇవాళ రోజున నేను పిలవగా చాలా మంది వచ్చారు. దాంట్లో ముఖ్యులు, ఆపన్నులు, ఆరోగ్యం బాగాలేకపోయినా వచ్చి మీ అందరికీ మంగళాశాసనం చేయాలనుకున్నారు. కమలేష్ స్వామీజీ వారి ముఖమండలం నుంచి కొన్ని పదాలు ఆ భగవాను కీర్తించే విధంగా ఉండాలని కోరుకున్నాం. అనేక మంగళాశాసనాలు. జై శ్రీమన్నారాయణ. రామానుజయతిం భజే. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. అమ్మాయి ఎన్నో టైం చెప్పారు కదా, గట్టిగా చెప్పింది కదా. జై శ్రీమన్నారాయణ. జయ జయ శ్రీమన్నారాయణ. రంగనాథ స్వామి దగ్గరికి పోలేకుండా మన జీవన స్వామి ఆశ్రమం దగ్గరికి తెలుగుగా వయసు పోవాలి అంటే ఇంకా గట్టిగా చెప్పింది. అది సహస్రాజు దగ్గర పోవాలా, ఇంకా ఆచార్య దగ్గర వెళ్ళాలి.
जय जय श्री नारायण। हिंदी में बोलो क्या? ठीक। श्रीमद् भागवत में सुंदर एक श्लोक आया है, भाग्येन बह जन्म समर्जितेन सत्संगम च पुरुषो यदादौ अंधकार हेतु मदांधकार नाश। जब हमारा जन्म होता है वहीं से रोना प्रारंभ होता है ना? मनुष्य का जब जन्म होता है तो रोने से प्रारंभ होता है। भगवान कहते हैं रोने से प्रारंभ होता है तो हंसते हुए आ जाना है, लेकिन हम क्या करते हैं? रोते हुए आते हैं और रोते हुए जाते हैं। इसीलिए मां भगवती राजराजेश्वरी त्रिपुर सुंदरी मां सीता का जन्म जनकपुर में हुआ और सीता को कहा गया है आत्मा। क्या कहा? आत्मा। क्योंकि बिना आत्मा के जगत ही नहीं, सही पूछे गए जगदीश्वर भी नहीं। बिना आत्मा के नर भी नहीं है और नारायण भी नहीं है। इसलिए हम कहते हैं कि जिसको देखा हमने नहीं उसकी जरूरत क्या होगी। जिसको देखा हमने नहीं उसकी जरूरत क्या होगी। हे मां तेरी सूरत से डर के भगवान की सूरत क्या होगी। आत्मा सीता है, भक्ति राधा है और गोदा शरणागति। क्या शरणागति? मां बहुत सुंदर बोली है हमारी मैया कि गो को बुलाने के लिए, गोविंद को बुलाने के लिए गो चाहिए, ठीक है ना? लेकिन गोविंद को शरणागति होने के लिए इंद्रियों की शरणागति चाहिए। इसलिए गोदा का 30 दिन के अंदर में, 30 डेज के अंदर में अपने जितने भी गांव के गुरु हैं, ग्वाला है, जो सोए रहते हैं, आलस्य है मनुष्यानाम शरीरे थे महंत को। आलस्य और प्रमाद, काम, क्रोध, लोभ, मात्सर्य, इन सब चीज से जो जुड़ा हुआ है उसको तुरंत जागरूक करने के लिए मां गोदा अम्मा का जन्म श्रीदिली पुत्र में होता है। उनके पिताजी का नाम विष्णुचित्त है और मां सीता का पिताजी का नाम जनक महाराज। एक बहुत बड़े सम्राट है, भक्ति में ज्ञान है, इसलिए राजा भक्ति कहा गया है उनको। भक्ति कहा मिला फिर विष्णुचित्त के रूप में पुनः करके मां गोदा को पाकर करके और शरणागति हुई। इसलिए तुलसी देवी के पासुर में मां भगवती गोदा ये कहना चाहती है कि लौट के आत्मा अगर है तो मां सीता है और साउथ की अगर आत्मा है तो मां गोदा है। दोनों के रूप और मध्य में मां राधा है जो वृंदावन में। इसलिए आज यहाँ पे जो कार्यक्रम हुआ, हम लोग का बड़ा सौभाग्य है कि विद्युश्री माता जी यहाँ पे 30 दिन के फल समाज को देना है। जैसे मां भगवती गोदाम वाले पूरे समाज के लिए उत्कृष्ट है, सबको जागरूक किया। क्या प्रकृति के साथ में कैसे रहना चाहिए, जल के साथ कैसे व्यवहार करना चाहिए, हवा के साथ कैसे व्यवहार करना चाहिए, भूमि के साथ कैसे व्यवहार करना चाहिए,
अग्नि के साथ कैसे व्यवहार करना चाहिए, पंच प्रकृति के साथ में कैसे रहना चाहिए, उदाहरण 30 दिन के अंदर में बता दिए हैं। और परिणाम हुआ कि यहाँ पर वृंदावन बनाकर करके बोले वृंदावन में कौन कहता है, बोले श्रीमन नारायण रंगनाथ भगवान कहते हैं। क्षीर विदंते से सिजमणि दिलसते सहित मौक्तिका नाम। क्षीर सागर में भगवान नारायण विराजमान। क्यों भाई? क्षीर सागर में क्यों? जल सागर में भी रहने चाहिए। बोले नहीं, श्रीदेवी, भूदेवी, लीला देवी, तीनों के रूप में ही सीता है, राधा है और गोदा है। नाम रूप बदल गया लेकिन काम तो वही है। इसलिए क्षीर सागर में भगवान विराजमान इसलिए है 3 देवियों के साथ, क्योंकि इस जगत में जब कोई जन्म लेता है तो सबसे पहले उनको क्या चाहिए? क्या चाहिए? दूध चाहिए, मिल्क चाहिए महाराज, चाहिए ना। अब सोचिए माँ के स्तन में दूध आ जाता है महाराज, जब तक संतान वाले नहीं बनते हैं तब तक स्तन में दूध नहीं आता है, और संतान होगा नहीं कि 5 मिनट में दूध आ जाता है। ये कौन देता है? इसलिए भगवान कहते हैं क्षीर सागर में इसलिए विराजमान रहते हैं कि करोड़ों अरबों लीटर उनको देश ट्रांसफर करना पड़ता है, इसलिए क्षीर सागर में भगवान विराजमान रहते हैं। इसलिए आज यहाँ पे 30 दिन का जो फलस्वरूप है, फलश्रुति जिसको हम कहते हैं, वो हमारे दिव्यश्री, और हम लोग बिना इन्वेस्टमेंट के इतना आनंद ले रहे हैं, तो हम लोग उनको इतना मंगलाशासन करें, इतना उनको साधुवाद करें कि हम जाते महीने में एक बार हर बार कल्याण होता रहा उनके हाथों से। गौ माता की जय श्री महाराज। भगवान पुराण वरदा गुर्यात्मदा मंगलो शोभलक्ष्मी श्री लक्ष्मी नारायण ध्यान सावधानाकारांतरे वरत्वरगृहे गाद्यमानो हरिः नित्यमहोत्तमं बहुविधं भगवान पुराण वरदा
సమస్త జగదాధార మహామండోక కూర్మయజ్ఞవరాహ శేష పృథివీన సమస్త మంగళాలంకృతస్య సకల కళ్యాణ రంగ లక్ష్మీమేదస్య శంకరగడాధారంగాధ్యాయుధరస్య తిథివార నక్షత్ర ముహూర్త అహోరాత్రే కారణవాంశ స్వాదశాంశ త్రింశాంశ త్రింశరంజకాన నిరంతరమనుకూలాః సంతు సర్వే గ్రహాః శుభ ఏకాదశస్నానవరదాః సుముహూర్తాః సుప్రసన్నాః వరదా భవంతు. మీకు ఇచ్చిన జీలకర్ర బెల్లం ఉంది కదా, అది తీసుకోండి. మంత్రం చెప్తాము. ఇక్కడ మేము సమర్పించిన సమయంలోనే మీరు కూడా స్వామివారికి అమ్మవారికి ఒకరికి చూపించి ఇంకొకరికి ఆ సజీవ గుడాన్ని సమర్పణ చేయండి. గోవింద అందరూ కూడా మీ అమ్మవార్లకు ఉండినటువంటి ఆ యొక్క సూత్రాలని ముందర పెట్టుకోండి. మాంగళ్య సూత్రాలు ఉంటే అవి తీసుకొని ముందర పెట్టుకొని కాస్త కుంకుమ చందనాదులు అలంకరించండి ఉన్నవాళ్ళు. సర్వోపచారార్థం ఇమం గంధం సమర్పయామి పుష్పై పూజయామి. ఓం హిరణ్యవర్ణాం భరణీం సువర్ణరజరజా వేదో లక్ష్మీమనపగామిని పుష్పము అక్షతం చేతిలో పట్టుకోండి. మాంగళ్య సూత్రాన్ని ధరించమని చెప్పి అమ్మవారిని ప్రార్థన చేయండి. ధరింప చేయమని చెప్పి స్వామివారిని ప్రార్థన చేయండి. ఇక్కడ స్వామివారి తరఫున అమ్మవారిని ఈ సూత్రాలను ధరించమని చెప్పి స్వామి అర్చారూపంలో ఉన్నాడు కనుక అర్చకోముఖంగా ఇక్కడ సూత్రాలను ధరింపజేస్తున్నాం. తల్లి స్వీకరించమని మేము కూడా ప్రార్థన చేస్తాము. మీరు కూడా యథాతరంగా ప్రార్థన చేయండి. క్షీరోధమదనాజాదే బలరూపే మరుద్విజ గృహాణ పరమేశ్వరీ గోవింద గోదారంగనాథ భగవానుకి వెంకటరమణ గోవింద లక్ష్మీరమణ గోవింద గోవింద
చూడరమ్మ సతులాల సోమాన పాడరమ్మ కూడున్నది పటి చూడి కుడుతనాచారి శోభానే 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 శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే వరుదు కాముని తల్లియట సకదనాలకే మరుదు శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు కాముని తల్లియట సకదనాలకే మరుదు కలచాపి తలపలోకమాతయట దయమరియే మరుదు జరజని వాసినియట చల్లదనమే మరుదు జరజని వాసినియట చల్లదనమే మరుదు కొలది మీద ఈ చూడి గురుకనాచారి శోభానే 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 చూడరమ్మ వీరు పెండెను వెట్టే పెండ్లు కూతురు నెరదుర్గు మగని కంటే పెండ్లు కూతురు వీరు పెండెను వెట్టే పెండ్లు కూతురు నెరదుర్గు మగని కంటే పెండ్లు కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెళ్లి కూతురు తిరిగిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పడమరలు నవ్వేనే పెళ్లి కూతురు తిరిగిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పడమరలు నవ్వేనే పెళ్లి కూతురు పెట్టనే పెద్ద తురుము పెళ్లి కూతురు పెట్టనే పెద్ద తురుము పెళ్లి కూతురు నేరు పెట్టెడు చీరలు కట్టే పెళ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను గట్టిగా వెంకటపతి కౌగిటను వడి వెట్టినని దానమైన పెళ్లి కూతురు తిరిగిట తలంబ్రాల పెళ్లి కూతురు కొత్త పడమరలు నవ్వేనే పెళ్లి కూతురు తిరిగిట తలంబ్రాల పెళ్లి కూతురు కొత్త పడమరలి నవ్వేనే పెళ్లి కూతురు తిరిగిట తలంబ్రాల పెళ్లి కూతురు కొత్త పడమరలి నవ్వేనే పెళ్లి కూతురు కొత్త పడమరలి నవ్వేనే పెళ్లి కూతురు కొత్త పడమరలి నవ్వేనే పెళ్లి కూతురు
చేతున్న వాళ్ళే కొట్టండి గట్టిగా. సాయిబాబా దేవాలయం మాలకుచ్చనే పెరుమాళి నచ్చనే, మాలకుచ్చనే పెరుమాళి నచ్చనే. ఆ సీతలాగే నీవు అయో నిజవట, ఆ సీతలాగే నీవు అయో నిజవట. రంగవి పుడట శృంగార సకుడట, రంగవి పుడట శృంగార సకుడట. మాలకుచ్చనే పెరుమాళి నచ్చనే, మాలగుచ్చి తానే వచ్చి మనసు మెచ్చనే, మాలగుచ్చి తాను నచ్చి మనసు మెచ్చనే. మాల మార్చనే పెరుమాళ మెచ్చనే, మాల మార్చనే పెరుమాళ మెచ్చనే. పూలగుచ్చి తాను మెచ్చి మనసు గెచ్చనే. మినిస్టర్ మీటింగ్ ఉందట, అందుకని వారికి చిరు సన్మానం కృష్ణ గారి ద్వారా. క్యాలెండర్ ఆవిష్కరణ లక్ష్మీనారాయణ సేవా సమితి క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది. కృష్ణారెడ్డి గారు జయ గార్డెన్స్ అధినేత, శివానంద్ అగ్రవాల్, అజయ్ స్వామి, కమలేష్ స్వామి, ఉపేందర్, శివానంద్ అగ్రవాల్, కొండల్ రెడ్డి, ధనంజయ్ గారు, అశోక్ బండారు, అజయ్ స్వామి. గోవింద గోవింద వెంకటరమణ గోవింద. ప్రసిద్ధ పారిశ్రామికవేత్త, మానవతావాది, దైవాన్ని ధర్మాన్ని విశాలంగా వ్యవహరించేటువంటి మా కృష్ణారెడ్డి గారిని ఒకసారి చప్పట్ల ద్వారా అభినందించవలసిగా కోరుతున్నాను. మా సోదరి చేసేటువంటి గోదా కళ్యాణానికి తన గొప్ప మనసును దాతృత్వాన్ని వ్యక్తం చేసి దైవానికి ఆశీర్వాదం పొందిన కృష్ణారెడ్డి గారు ఉపకారం చేసేవాడికి అధికారం ఇవ్వాలి. అలాంటి మీ సౌజన్యాన్ని అభినందిస్తూ కృష్ణారెడ్డి గారిని ఆశీర్వదిస్తూ సెలవు. జై శ్రీమన్నారాయణ. ఇది 3వసారి ఆండాల కళ్యాణంలో పాల్గొన్న అందరికీ సమతుల్యమైనటువంటి ఆధ్యాత్మిక శక్తిని, మంచి ధృతి ఇవ్వాల్సిందిగా పరదేవతలు ప్రార్థిస్తూ ఇలాంటి పరంపర కొనసాగాలి. కృష్ణారెడ్డి గారు, మీరు ధర్మాన్ని కూడా కొద్ది ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. మీ గురించి ఇప్పుడే మా రమణ చెప్పింది. పెద్దలు దొడ్డ మనసుతో మీ సహకారాన్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వాదం, అభినందన తెలియజేస్తూ సరే. అందరూ స్టేజ్ దిగండి దయచేసి. ఒకసారి స్టేజ్ మీద ఉన్న వాళ్ళంతా కాస్త దిగండి.